హాయ్ ఫ్రెండ్స్, మనం తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటాం, సమాజం అస్సలు బాగాలేదు, మనుషులు మారిపోయారు అని. కానీ సమాజం ఎలా మారుతుందో మీకు తెలుసా? ఒక గొప్ప వ్యక్తి చేసే పనిని చూసి మిగిలిన ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది. ఒక లీడర్ ఎలా ఉండాలి, మనం ఇతరులకు ఎలా ఆదర్శంగా నిలవాలి, ఈ విషయాలను శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పారు. మేనేజ్మెంట్ పాఠాలకు పునాది వంటి ఈ శ్లోకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఉత్తముడైన వాడు ఏ పనులను చేస్తాడో సామాన్య జనులు కూడా వాటినే అనుసరిస్తారు. ఆ ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో లోకమంతా దానినే అనుసరిస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఉత్తముడు అంటే కేవలం పదవిలో ఉన్నవాడు మాత్రమే కాదు. ఒక తండ్రి తన బిడ్డకు, ఒక గురువు తన శిష్యుడికి, ఒక బాస్ తన టీంకి ఉత్తముడు. ప్రజలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే గమనిస్తారు. మనం అబద్ధం చెప్పకు అని నీతులు చెప్పి మనం అబద్ధం చెబితే ఎవరూ వినరు. మనం నిజం చెబితేనే లోకం అనుసరిస్తుంది. ఒక గొప్ప వ్యక్తి దేనినైతే సరైనది అని నిర్ణయిస్తాడో అదే సమాజానికి ఒక రూల్లా అయిపోతుంది. అందుకే నాయకులకు బాధ్యత ఎక్కువ. తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా సహజంగానే అది నేర్చుకుంటారు. వారు చెప్పాల్సిన పని లేదు, వారి ఆచరణే పిల్లలకు పాఠం. మహాత్మా గాంధీ సత్యం అహింస అని ఊరికే చెప్పలేదు, స్వయంగా పాటించి చూపించారు. అందుకే కోట్లాది మంది ఆయన వెంటనే నడిచారు. ఒక కంపెనీ సీఈఓ నిజాయితీగా ఉంటే ఆ కంపెనీలోని ప్రతి ఉద్యోగి కూడా అదే బాధ్యతతో పనిచేస్తారు. మిత్రులారా, మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మొదట మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు ఇతరుల నుండి ఏ గౌరవాన్ని ఆశిస్తున్నారో మొదట మీరు ఇతరులకు ఆ గౌరవాన్ని ఇవ్వండి. మీరు ఏ పని చేసినా దాన్ని 10 మంది చూస్తున్నారని, వారు మిమ్మల్ని ఫాలో అవుతారని గుర్తుంచుకోండి. మీ జీవితమే ఒక సందేశం కావాలి. మాటల కంటే ఆచరణే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. మరి కృష్ణుడికి ఏ కోరికలు లేవు కదా, ఆయన ఎందుకు పని చేస్తున్నాడు? తన ఉదాహరణను శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో ఎలా చెప్పారో చూద్దాం. మరిన్ని భగవద్గీత జీవన పాఠాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.